ఇంగ్లాండ్లో రాణి ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్ ఉండే మార్గరెట్ థాచర్ అని చెప్పేసి 30 ఏళ్ల క్రితము. అక్కడ ఉండేటువంటి హిందువులు ఒక గుడి కట్టేసి ఆవిడ్ని రమ్మన్నారు. ఏమండి మా గుడికి రండి అని చెప్పేసి ఆవిడ వచ్చింది, గుడి చూసింది, దండం పెట్టుకుంది. అలా తిరుగుతుంటే ఒక గోడ మీద శ్రవణ కుమారుడి యొక్క బొమ్మ కనబడింది. శ్రవణ కుమారుడు తన ఒక కాబడిలో తల్లిదండ్రులు కూర్చోబెట్టి తీర్థయాత్రలు చేస్తున్నటువంటి బొమ్మ కనబడింది. చూసి ఆశ్చర్యం వేసింది, ఏంటిది అని చెప్పేసి అడిగింది. మన వాళ్ళు కథ చెప్పారు. కథ చెప్పేసరికి ఆవిడకి ఆశ్చర్యం వేసింది. ఇంత కష్టాన్ని అనుభవిస్తూ తన తల్లిదండ్రులను ఇంత తీర్థయాత్రలు చేయించాడు యువకుడు. తల్లిదండ్రులంటే ఇంత గౌరవం ఉంటుందా మీ దేశంలో? ఇలాంటి నీతి కథలు ఏవైతే ఉన్నాయో, జరిగిన సంఘటనలు ఏమున్నాయో మా దేశానికి ఇవ్వండి, మా దేశం యొక్క సిలబస్లో కూడా పెట్టుకొని పిల్లలకి చదువు చెప్తాము అని చెప్పేసి అడిగింది ఆవిడ. కానీ భారతదేశం అంటే, హిందూ జీవన విధానం అంటే అటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి. కానీ మెల్లిమెల్లిగా మనము పాశ్చాత్య ప్రభావం కారణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మెల్లిగా ఆ కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. ప్రాణం లేనటువంటి ఫోన్తోని ఎంత సమయం గడుపుతున్నామో, మనకు ప్రాణం పోసినటువంటి తల్లికి ఎంత సమయం ఇస్తున్నామా లేదా? మనని ప్రాణంగా చూసుకునేటువంటి కుటుంబానికి అంత సమయం ఇస్తున్నామా లేదా చూసుకోవాలి ఒకసారి. ఒకటి ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబంలో, మన కుటుంబం అంతా ఒకటి, మన బంధువర్గము. ఆ విధంగా ఇవాళ ఒక ఉమ్మడి కుటుంబం కాకపోయినప్పటికీ, చీరాల దగ్గరలో ఉండేటువంటి గ్రామాల్లోనే మన కుటుంబాలు 2-3 ఉన్నప్పటికీ బంధువులను నెలకొకసారి కలవచ్చా లేదా? హైదరాబాద్లో, బెంగళూరులో ప్రారంభమైంది. తల్లిదండ్రులు ఒక చోట ఉంటున్నారు, కొడుకు కోడలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఉద్యోగం దృష్ట్యా, ఇంకోటి దృష్ట్యా వేరే విల్లాస్కి, అపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఏమనుకుంటారు, చెల్లో చోటు ఉంది, అన్నో చోటు ఉంటున్నారు, అమ్మ వాళ్ళని అక్కడ ఉంటున్నారు, వారానికి ఒకసారి అందరం కలవాలి ఒకరింట్లో ఆలోచన ప్రారంభమైంది. కానీ మెల్లిగా కుటుంబ విలువల్ని, కుటుంబ అనుబంధాన్ని ఏ విధంగా పెంచుకోవాలి? తర్వాత తరానికి నేను విలువైనటువంటి వస్తువులు, ఆస్తిపాస్తులు ఇవ్వడం మాత్రమే కాదు, విలువల్ని ఇవ్వాలి. నేను నా కుటుంబం యొక్క, నా సాంప్రదాయం యొక్క ఆచారాల్ని, సాంప్రదాయాన్ని నేను ఏ విధంగా ఇవ్వాలి, ఇది ఆలోచించాలి. ఒకటి విలువైనటువంటి వస్తువులు మాత్రమే కాదు, దానికంటే ముఖ్యమైనది విలువల్ని ఇవ్వడము. గివ్ వాల్యూస్ మోర్ దెన్ వాల్యుబుల్స్ అని చెప్పేసి అంటాం. మన ప్రతి ఒక్క కుటుంబం అటువంటి విలువల్ని అందించేటువంటి కుటుంబంగా, ఒక మంచి హిందూని అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి కుటుంబంగా తయారు చేయాలి. రెండవది, పర్యావరణ హితంగా జీవించాలి. మనందరి యొక్క బైక్లో, కారులో సంచి ఉందా లేదా? మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొన్నా, పండ్లు కొన్నా, పూలు కొన్నప్పటికీ వాడు ఇస్తున్నటువంటి ప్లాస్టిక్ కవర్ వద్దు, నాకు ఇదిగో నేను సంచి ఉందని చెప్పేసి చెప్పగలగాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్. మన వాహనంలో, కారులో ఉండేటువంటి తలుపులకి బాటిల్ ఉందా లేదా? ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని వెళ్తున్నామా? ఆలోచించాలి. ఒకటి ప్లాస్టిక్ని, ఈ భూమి కన్న తల్లి భారతమాత భూదేవి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే, ఇటువంటి పవిత్రమైనటువంటి దేవత అయినటువంటి భూదేవిని రసాయనాలు వేసి, నీరు వృధా చేసి, చెట్లు నరికేసి, ప్లాస్టిక్ వేసి ఈ భూమాతను బాధ పెడితే ఎంత శోషిస్తుంది, ఎంత బాధపడుతుందండి. మన్ని దీవిస్తుందా, శపిస్తుందా? నీటిని వృధా చేయకూడదు, పొదుపుగా వాడాలి. ప్లాస్టిక్ని వాడకూడదు. వాడినటువంటి, పొరపాటున వాడినటువంటి పాల ప్యాకెట్ దగ్గర నుంచి భూమిలో పడకుండా ఏ విధంగా దాచిపెట్టాలి, దాన్ని ఈకో బ్రిక్ అన్నారు, తయారు చేయాలి. సంవత్సరానికి ఒక్కసారి ఒక మొక్క నాటొచ్చా లేదా? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మరి 140 కోట్ల మంది ఉన్నాము, సంవత్సరానికి ఒక్కసారి మన పుట్టినరోజున ఎంత వైభవంగా చేసుకోవాలి ఏమని అనుకున్నప్పటికీ ఒక మొక్క నాటాలి ప్రతి ఒక్కరు మన కుటుంబంలో ఉండేటువంటి అని చెప్పి సంకల్పం చేస్తే సంవత్సరానికి దేశంలో 140 కోట్ల మొక్కలు పెంచబడతాయండి. ఒక్కటే ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఒకటి 2026లో నేను మొక్క నాటానా లేదా?
2027లో నా మొక్క నాటానా లేదా అనుకోవాలి. మూడవది సమరసత. రాముణ్ణి పూజిస్తున్నాం, రాముడు శబరి యొక్క కులం చూడలేదండి. కృష్ణుడు కుచేలుడి యొక్క అంతస్తు ఏంటో చూడలేదు. నీ బాల్య మిత్రుడట, నీతో పాటు చదువుకున్నాడట, కుచేలుడట, సుధాముడు అనేటువంటి వార్త విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతన్ని తీసుకొచ్చేసి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు కృష్ణుడు. నిజమైనటువంటి రాముని భక్తుడైతే, నిజమైనటువంటి కృష్ణుడి యొక్క భక్తుడంటే ఎదుటి వ్యక్తి యొక్క కులము అంతస్తుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిలో భగవంతుని చూసేటువంటి శ్రేష్టమైనటువంటి గుణము నాలో వస్తేనే నిజమైనటువంటి నేను రామ భక్తుణ్ణి. హనుమంతుని యొక్క పూజ చేస్తాము. విలువైనటువంటి ముత్యాల హారం సీతమ్మ వారిస్తే దాన్ని విరగ్గొడుతూ చూశాడు. ఏమని చూశాడో, ఇల్లు రాముడున్నాడా లేదా అని చూశాడు. కానీ ప్రతి దాంట్లో భగవంతుని చూసేటువంటి శ్రేష్టమైనటువంటి గుణం అది. కానీ ప్రతి వ్యక్తిలో అటువంటి భగవంతుని చూసినప్పుడు అతని యొక్క కులం మనకు కనబడదు, అతని యొక్క అంతస్తు కనబడదు, ప్రతి ఒక్కరూ నావాడే అనేటువంటి భావన కలుగుతుంది. నెల్లూరులో ఒక కుటుంబము విన్న తర్వాత ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి మన దీపావళి పండుగకి తన ఇంట్లో ఉండేటువంటి డ్రైవరు, సెక్యూరిటీ వాడు, ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి, తను మంగళ షాప్కి వెళ్తుంటాడు, అతన్ని ఆ వీధిలో శుభ్రం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలిచారు కుటుంబాలతో. మొదటిసారి చేశారు. కుటుంబ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భార్య అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టారు. అప్పటి వరకు తన కొడుకు, కోడలు, కూతురు మనసులో ఇబ్బందులే కానీ ఒక నెగిటివ్ చిన్న చూపు ఉండేటువంటిది కూర్చోబెట్టి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. మరుసటి రోజు నుంచి ఇంటికి వెళ్తే చెప్తున్నారు, మరుసటి రోజు నుంచి ఆ వీధిలోకి ఊడవడానికి వచ్చినటువంటి ఆవిడని చూసి ఏమా బాగున్నామని చెప్పి పలకరించడం మొదలుపెట్టారు. నేను జీవించడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నా యొక్క విశాలమైనటువంటి కుటుంబంలో భాగమే. 14 సంవత్సరాల పాటు వనవాసం చేసినటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత 14 సంవత్సరాల్లో తనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని పట్టాభిషేకాన్ని పిలిచాడండి. ఎవరిని వదలలేదు. కానీ రాముడిని పూజించడం అంటే, అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగిందంటే ఈ శ్రేష్టమైనటువంటి భావన రాముడు ఏదైతే చూపించాడో ఇది మనని జీవితంలో తెచ్చుకోవడమే. 4వది స్వదేశీ. స్వదేశీ వస్తువుల్ని వాడాలి. మన భాష మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదవడం తప్పు కాదు, తెలుగులో మాట్లాడితే తప్పు, చిన్న చూపు చూడడం తప్పు. తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు, తెలుగు పద్యంగా పాడుకున్నప్పుడు వానా వానా వల్లప్ప అని చెప్పేసి పాడుకున్నాము. కానీ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిన తర్వాత ఏమైంది, రైన్ రైన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే, వెళ్ళిపో అని చెప్పేసి చెప్తున్నాము. లక్షలాది మంది పిల్లలు భగవంతుడి యొక్క సమానము. ఆ విధంగా రైన్ రైన్ గో అవే అని చెప్పేసి పాటలు పాడారు అనుకోండి, ఏమవుతుంది, భగవంతుడు తదాస్తు అన్నాడు అనుకోండి. ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు, కానీ మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటువంటిది ఉందా లేదా? ఇక్కడ స్కూల్లో వెళ్తే వాళ్ళు చెప్పారు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ తీసేసామండి, ఏ ఫర్ అయోధ్య, బి ఫర్ భరత, సి ఫర్ ఇట్లా కావేరి, ఇట్లా పెట్టేశారు. ఏబిసిడీలు నేర్పారు, కానీ మన సంస్కృతి ప్రతిబింబించే వచ్చేసింది. ఇట్లాంటి రైమ్స్ వచ్చేస్తున్నాయి, పాటలు వచ్చేస్తున్నాయి, కథలు వచ్చేస్తున్నాయి. మన భాష, మన ఆచారాలు, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయము, మనదైనటువంటి ప్రతి దాన్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి. ప్రతిదీ మనదైనటువంటి పద్ధతి. 62లో పాకిస్తాన్ చైనాతో యుద్ధం జరిగేటప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ కూడా ఉంది, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఫీల్డ్ మార్షల్ జనరల్ మానేక్ షా ఉన్నాడు. మాట్లాడుతూ ఇందిరాగాంధీ అంటది, సైనికుడు అంటే ఎవడు, సరిహద్దులో నిలబడి ప్రాణాలు అర్పించేవాడు కదా అంటది. మానేక్ షా అంటాడు నవ్వుతూ, నో యు ఆర్ రాంగ్, తప్పు నువ్వు చెప్పేది.
సైనికుడంటే సరిహద్దుల్లో నిలబడి ప్రాణాలు అర్పించేవాడు కాదు. సైనికుడంటే సరిహద్దుల్లో నిలబడి శత్రువుల యొక్క ప్రాణాలు తీసేవాడు. ఆలోచనలో మార్పు చూడండి. ప్రతి రంగంలో ప్రతి దాంట్లో కూడా మనదైనటువంటి ఆలోచన ఎలా తెచ్చుకోవాలి. స్వదేశీ అంటే బంగారంతో నిండినటువంటి లంకని తన యొక్క యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా రాముడు ఏమన్నాడు, ఈ లంకా నగరం మనది కాదు, విభీషణునికి పట్టాభిషేకము చేసి మన కన్న తల్లి ఉండేటువంటి మన జన్మభూమి అయినటువంటి అయోధ్యకి తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి తిరిగి వచ్చేసాడండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి. కానీ అయోధ్యలో రాముడిని పూజించడము అంటే స్వదేశీ వస్తువుల్ని వాడటము, స్వభాష మనదైనటువంటి ప్రతి దాన్ని కూడా స్వీకరించడము. వీ హ్యావ్ టు మోడర్నైజ్. ఆధునీకరణ కావాలి, పాశ్చాత్యీకరణ కాదు, వెస్టర్నైజ్ కాదు. చెప్పులు కొనడానికి షాపుకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినటువంటి డిజైను, నచ్చినటువంటి కలరు కావాల్సిన రేట్లో ఉన్నాయి. కానీ షాప్ వాడన్నాడు, భరత్ గారు మీది 10వ నెంబర్ సైజు 8వ నెంబర్ ఉంది, తీసుకుంటారన్నాడు. జీవితంలో ఎప్పుడైనా తీసుకున్నామండి? తీసుకోలేదు. కానీ కలర్ నచ్చినా, డిజైన్ నచ్చినా, రేటు సరిపోయినప్పటికీ దానికంటే ముఖ్యమైనది ఏంటి, నా కాలికి సరిపోవాలి. కానీ విదేశీ సిద్ధాంతాలు, ఆలోచనలు ఏవి వచ్చినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి జీవన విధానానికి, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతికి, ఈ ధర్మానికి, ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క జీవన శైలికి ఇది సరిపోతుందా లేదా, సరిపోనటువంటిది ఏది కూడా మనకు అక్కర్లేదు. స్వదేశీ. చివరిది 5వది సివిక్ సెన్స్ అండి. ఇండియా టుడే వాడు రాస్తాడు, సరిగ్గా సంవత్సరం క్రితం రాశాడు. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 4th ప్లేస్కి వెళ్ళాం ప్రపంచంలో. కానీ విచిత్రం ఏంటంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ మన నడవడిక 130వ ప్లేస్లో ఉన్నాం. ఆర్థికపరమైనటువంటి సంపద పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టుగా సివిక్ సెన్స్, పౌర విధులు, చట్టాన్ని గౌరవిస్తూ జీవించేటువంటిది పెరగట్లేదు. అది పెరగాల. నియమాన్ని పాటించాలి, చట్టాన్ని గౌరవించాలి. పబ్లిక్ ప్లేస్, ఒక బస్ స్టాండ్లో, ఒక రైల్వే స్టేషన్లో ఎలా ఉండాలి. చీరాల నగరాన్ని శుభ్రం చేసేటువంటి బాధ్యత మున్సిపాలిటీది. కానీ మన బాధ్యత ఏంటి, అపరిశుభ్రం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత మనది. నా వల్ల చీరాల అపరిశుభ్రం కాకూడదు. నేను చెత్త వేయను, చెత్త బుట్టలోనే వేస్తా. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదండి. ఇలా ఉన్నట్టయితే నేను సుఖంగా ఉంటానో, సంతోషంగా ఉంటానో, నా వల్ల మిగిలినటువంటి వాళ్ళు సుఖ సంతోషాలు ఉంటారో, అది నిజమైనటువంటి స్వేచ్ఛ. కానీ ఈ 5 విషయాల్లో కుటుంబ విలువల్ని కాపాడుకోవడము, పర్యావరణ హితంగా జీవించడము, సమరసత, ప్రతి ఒక్కరి పట్ల గౌరవం ఉండడము, స్వదేశీ భావన, పౌర విధుల్ని ఆచరించడము. 14 సంవత్సరాల పాటు వనవాసాలకు వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్య వదిలి వెళ్ళడం మాత్రమే కాదు, ఏ ఒక్క గ్రామం లోపలికి వెళ్ళకూడదు, నగరం లోపలికి వెళ్ళకూడదు. చీరాల యొక్క మున్సిపల్ లిమిట్స్ అంటే రాముడు లోపలికి రాకూడదు, అడుగు పెట్టకూడదు, నియమం అది. ఈ నియమాన్ని రాముడు పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడ్డానికి సీతమ్మ వారు ఎవరిని పంపలేదు. ముగ్గురే అడవిలో ఉన్నప్పటికీ ఎవరు ఈ నియమాన్ని పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి చూడకపోయినప్పటికీ రాముడి మనసులో ఏ ఒక్క క్షణము కూడా ఈ నియమాన్ని ఉల్లంఘించి ఈ గ్రామంలోకి వెళ్దామనేటువంటి ఆలోచన రాలేదు. ఆలోచన వచ్చి ఉంటే రాముడు దేవుడు అయ్యేవాడు కాదండి. ఎవరు చూడకపోయినప్పటికీ ఆ నియమాన్ని ఏ విధంగా అయితే రాముడు పాటించాడో, అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట చేసుకున్నామంటే, రాముని దర్శిస్తున్నామంటే, రాముని పూజిస్తున్నామంటే, రాముడి యొక్క విలువల్ని నేను ఆచరించాలనుకుంటే, అదే విధంగా నేను కూడా విలువల్ని కాపాడుకోవాలి, పౌర విధుల్ని ఆచరించాలి. ఇదే నిజమైనటువంటి రామరాజ్యము. మనందరి యొక్క ప్రయత్నంతో, నేను వ్యక్తిగతంగా
నా కుటుంబము, నా శాఖ, నేను పనిచేసేటువంటి చోట ఈ 5 విషయాల్ని నేను ఏ విధంగా ఆచరిస్తాను. మన యొక్క ఆచరణ చూసి సమాజం మారుతుంది, మనతో పాటు కలిసి నడుస్తుంది, ఈ దేశం వైభవానికి వెళ్తుంది. మన దేశం వైభవంకి వెళ్తే ప్రపంచం మొత్తము కూడా ఈ రోజున అమెరికాతో పాటు వెళ్ళినా, రష్యాతో పాటు వెళ్ళినప్పటికీ ఆ దేశాలని నాశనం చేసి అవి పైకి వస్తున్నాయి. కానీ కేవలం భారతదేశం మాత్రమే హిందుత్వం కారణంగా ఈ దేశంతో పాటు వెళితే అందరి యొక్క సుఖాన్ని, సంతోషాన్ని కోరేటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే, హిందుత్వం కారణంగా. అదే విశ్వగురు అంటే. అటువంటి స్థితికి భారతదేశాన్ని తీసుకెళ్ళడానికి, సమాజాన్ని సిద్ధము చేసేటువంటి, సమాజాన్ని కలిపేటువంటి, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటిది సంఘ శాఖ. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే అటువంటి వ్యక్తులను తయారు చేస్తుంది. సంఘ శాఖలో తయారైనటువంటి సంఘ స్వయం సేవకు సమాజాన్ని సంఘటితపరుస్తాడు, ప్రభావితం చేస్తాడు. అటు సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా అటువంటి సంకల్పం చేద్దాము. మనందరి యొక్క అదృష్టము రామమందిర నిర్మాణం చూసాము. మనందరి యొక్క ప్రయత్నంతో రామరాజ్యాన్ని చూసేటువంటి దిశలో ఈ దేశాన్ని తీసుకెళ్ళడం కోసం సంకల్పం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. హిందూ భూమే సుఖవర్జితోహం महामंगले पुण्यभूमे त्वदर्थे तत्त्वेशकायो नमस्ते नमस्ते। प्रभो शक्तिमन् हिंदुराष्ट्रांगभूता इमे सादरं त्वां नमामो वयम्। त्वदीयाय कार्याय बद्धाकटीयम् शुभामासितं देहि तत्पूर्तये। अजय्याञ्च विश्वस्य देहि सशक्तिम् सुशीलं जगद्येन नम्रं भवेत्। कृतं चितमार्गम् स्वयं स्वीकृतं न सुगन्कारयेत्। समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रम् परं साधनं नाम वीरव्रतम्। तदन्तःस्फुरत्वक्षयाध्येदिष्टा वदन्तः प्रजागत्व तीव्रानिजम्। विजयित्री जनः संहता कार्यशक्तिर् विधायास्य धर्मस्य संरक्षणम्। परं वैभवन्नेतुमेतत् स्वराष्ट्रम्। समर्था भवत्वाशिषा ते पुरुषम्। भारत माता की जय। गच्छ प्रणाम 1 2 3 संघ विग्रह కార్యక్రమం ముగిసింది. అందరం కూడా మనకు అల్పాహార వ్యవస్థ ఏర్పాటు చేయబట్టింది. మన కుడివైపు ఎడమవైపు అందరం కూడా అల్పాహారం చేసి మన వస్తువులకు బయలుదేరుతాం.